హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. వన్ మోర్ మినీ వ్లాగ్స్ పెడుతున్నాను కదా, వాటి కంటిన్యూషన్ అనమాట. మార్నింగ్ టిఫిన్ అయితే లెమన్ రైస్ చేశాను. ఇంకా టిఫిన్ చేసి టీ తాగాం. అలాగే కర్రీ వచ్చేసి నేను దొండకాయ ఉల్లికారం అయితే చేస్తున్నాను. ఇంకా అలాగే చింతకాయ పచ్చడి చేశాను, అది కూడా ఉందన్నమాట. ముందు రోజు చేశాను చింతకాయ పచ్చడి. ఇంకా పిల్లలు అది ఉల్లికారం తినకపోయినా చింతకాయ పచ్చడి అలాగే నెయ్యి వేసుకొని తింటారులే అని మా హస్బెండ్ ఏమో ఇంకా వర్క్ చేసుకుంటూ ఉన్నారు, పిల్లలేమో ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా వాళ్ళు గొడవ చేస్తారులే అని నేనైతే తలుపు వేసేసాను అనమాట. ఇంకా ఆడుకుంటూ టీవీ చూస్తూ అట్లా కాలక్షేపం అయితే చేస్తూ ఉన్నారు. నేనైతే ఇంకా వంట పని చేసుకుంటూ అలాగే బట్టలు అవి మిషన్ వేసి ఆరేసుకుంటూ అలా నా పని అయితే నేను చేసుకుంటూ ఉన్నాను. ఇంకా నెక్స్ట్ డేకి టిఫిన్కి కావాలని చెప్పేసి ఇంకా మినపగుళ్ళు అయితే నానబెట్టాను. దోశ అట్లా వేయొచ్చని సాయంత్రం కొంచెము ఆవిడ కుడుము అట్లా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకెటు మినపగుళ్ళు ఉన్నాయి కదా నానబెట్టాను. ఇంకా కూరగాయలు అవన్నీ సర్దేసుకున్నాను. మా పిల్లలు పానీపూరి కావాలంటే వాళ్ళకైతే అది చేయటానికని అక్కడ రెడీగా పెట్టాను. ఇంకా అన్నం కూడా రెడీ అయిపోయింది. అన్నం వండేసి తినేసాము. పిల్లల్ని అయితే కొంతసేపు పడుకోబెట్టాను అనమాట. లేచిన తర్వాత నేనైతే టీ పెట్టుకొని తాగాను. తర్వాత మినపప్పు అయితే నానబెట్టాను కదా, ఇవైతే కడిగి పిండిలు వేసి రెడీగా పెట్టాను అనమాట. దోశ పిండి అలాగే ఆవిరి కుడుము కోసము. ఇంకా నైట్ మా హస్బెండ్ కొంచెం హెల్త్ బాగాలేదు, కొంచెం ఫేవరిష్గా ఉందన్నారు. అందుకని తనకైతే ఆవిరి కుడుము అయితే వేసి ఇచ్చాను. ఇంకా నేను కూడా వేసుకుని తిన్నాను. నాకు కూడా ఏందో కొంచెం బాగా గొంతు సరిగా రావట్లేదు, అందుకని చెప్పేసి కొంచెం వేడి నీళ్ళు అయితే కాగబెట్టుకొని తాగాను అనమాట. చూడండి, పిండిలు అయితే వేసి పెట్టాను కదా. ఇంకా నైట్కి టిఫిన్ వచ్చేసి ఆవిరి కుడుము వేసుకున్నాను. పిల్లలకైతే రైస్ అయితే వండాను. ఇంకా పిల్లలు ఆవిరి కుడుము అంటే తినరు కదా, అందుకని ఇంకా గిన్నెలు అయితే కొంచెమే ఉన్నాయిలేని కడగలేదు. టిఫిన్ చేసిన తర్వాత మొత్తం కడగొచ్చులని ఇంకా ఆవిరి కుడుములోకి కారము నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట. పొట్టు ఎక్కువ తీయలేదనమాట, ఎందుకంటే పొట్టుతో తింటేనే మంచిదని చెప్పేసి నైట్ అయితే ఇంకా తినేసాము. తిన్న తర్వాత ఇంకా పిల్లల్ని అయితే నిద్రపుచ్చి నేను ఇంట్లో చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేసుకున్నాను. డైలీ వ్లాగ్స్ పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత వీడియోలో నాకు ఎక్కువ నేను చేసిన పని ఏంటంటే గిన్నెలు కడిగినట్టే అనిపిస్తుంది. నాకైతే మీకేమనిపించిందో అనేది కామెంట్లో చెప్పండి. నాకైతే నేను రోజుకి ఇన్ని గిన్నెలు కడుగుతున్నాను అనిపించింది. మామూలుగా అయితే ఏమీ తెలిసేది కాదు, వీడియోలో చూస్తుంటే ముందు వెనక అన్ని గిన్నెలు కడగటం అంతే. ఎందుకో నాకు తెలియదు, నేను వంట చేస్తే నాకెందుకు గిన్నెలు కూడా చాలా అవుతాయి అనమాట. నెక్స్ట్ డేకి పూలు కూడా తెచ్చి పెట్టుకున్నాను. నైట్ అయితే కిచెన్ క్లీన్ చేసుకున్నాను.